అరే ఈ కోడి ఏంట్రా అనుకుంటున్నారు మీరు. ఫ్రెండ్స్, చెరుకుపల్లి నుంచి నగరం వెళ్ళే దారిలో ఆరేపల్లి దగ్గర నూకలమ్మ అమ్మవారి టెంపుల్ ఉంది. ఈ గుడి అయితే చాలా ఫేమస్. నేనైతే ఇక్కడ కోరుకున్నాను ఫ్రెండ్స్. కన్ఫామ్గా 100% నెరవేరుతుంది. అమ్మవారు చాలా మహిమ గల అమ్మవారు. అమ్మవారు పిలిస్తే పలకడం కాదు, కనిపిస్తుంది ఇక్కడ. ఎందుకంటే ప్రత్యేక సాక్షులు ఉన్నారు ఇక్కడ. ఓకేనా. ఇక్కడ పొంగళ్ళు పెట్టుకుంటారు. ఈ పాతకాలం కట్టెలు పొయ్యి. ఇప్పుడు జనరేషన్ మారింది కదా, గ్యాస్ సిలిండర్ వచ్చేసింది ఫ్రెండ్స్. ఇప్పుడు లేడీస్ పాపం పొయ్యిల మీద చేయలేరు కదా, అందుకని గ్యాస్ పొయ్యి టెక్నాలజీ పెరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి పొంగల్ అయిపోయింది. మా అక్క వాళ్ళు, మా అక్క, మా బావగారు, మా ఆవిడ, మా అమ్మగారు, మా అల్లుళ్ళు ఇద్దరు, వీళ్ళు గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసేసారు. ఫ్యామిలీ ఫొటోస్ అయితే దిగారు. నెక్స్ట్ అమ్మవారి దగ్గర నైవేద్యం సమర్పించి కుంకుమ పసుపు అమ్మవారికి పెట్టి పూలు, నిమ్మకాయలు, కొబ్బరికాయలు తీసుకొని అమ్మవారి గుడిలో మనం పూజ చేయించేసుకున్నాము. శతగోపురం తీసుకుని ఆశీర్వాదం తీసుకున్నాం. పంతులు గారి దగ్గర తీర్థంగా తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి మన పోతురాజు స్వామి వారికి కోడిని బలిస్తాం. ఇక్కడ ఏంటంటే కోడికి ఫస్ట్ మెడలో ఉన్న వేపాకు తీసేసి కోడి గారికి స్నానం చేపిస్తారు. స్నానం చేయించినాక కట్ చేస్తారు. కట్ చేసేది మనం చూపించకూడదు, యూట్యూబ్ రూల్స్ ఉంటాయి కదా, అందుకని ఇంకా అర్థం చేసుకోండి. జస్ట్ అట్లా వాటర్ తాపించినాక కోసి పక్కన పెట్టి అలా నీళ్ళు పోసినప్పుడు పలకాల. అలా పలికితే అమ్మవారు మనకి శాంతించినట్టు. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ రావి చెట్టు, వేప చెట్టు కలిసి ఉంది. ఇక్కడ పిల్లలు పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే ఈ చెట్టుకు కానీ ఉట్టి కడితే కన్ఫామ్ పిల్లలు పుడతారని నమ్మకం అంట. ఓకేనా ఫ్రెండ్స్.